ఈరోజు మన దేవుని వాక్య ధ్యానంలో మనము చూసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభువు తన శిష్యులకి కొన్ని ఈ లోకములో జరిగే సంఘటనలు కావచ్చు, లేకపోతే వారు యేసు ప్రభుని అనుసరించేటప్పుడు వారికి ఎదురయ్యే శ్రమలను గురించి యేసు ప్రభు తన శిష్యులకి ముందుగానే జవాబు ఇస్తున్నాడు. అంటే వారికి ఇలా ఇలా జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే దానికి ముందుగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏమిటంటే యేసు ప్రభువు రాత్రంతా ప్రార్థన చేయడానికి కొండ మీదకి ఆయన ఏకాంతముగా వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని అనుసరిస్తున్న ఆయన శిష్యులే ఒక గొప్ప సమూహముగా ఉన్నారంట. హల్లెలూయా. మనం అనుకుంటాం యేసు ప్రభుకి 12 మంది శిష్యులే కదా, ఆ 12 మందే కదా ఆయనతో ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు ఉన్న శిష్యులు ఎలా ఉన్నారంట, గొప్ప సమూహము మాదిరిగా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఆ కొండ కింద ఎదురు చూస్తూ ఉన్నారంట. అంటే వారికి రాత్రంతా ఆ కొండ దగ్గర ఆహారము లేదు, ఉదయము దిగి వచ్చిన తరువాత కూడా వారికి ఆహారము లేదు. అయితే వీరు దేవుని దగ్గర నుండి ఆహారాన్ని కోరుకోవడం లేదు, యేసు ప్రభుతో ఉన్నందుకు కష్టపడుతున్నామని సనుక్కోలేదు, యేసు ప్రభుతోటి మేము నడుస్తున్నాము కదా అని ఆకలి బాధ చేత అలమటిస్తున్నాము అని గొనుక్కోలేదు. అయితే యేసు ప్రభువు ఆ సమూహమును చూసినప్పుడు ఆయనకి వారి మీద జాలి కలిగింది. అయితే యేసు ప్రభు దిగి వస్తున్నాడని తెలిసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారందరూ కూడా పెద్ద సమూహముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆ సమూహములో యేసు ప్రభు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరుస్తున్నాడు, రోగుల నెల్లని బాగు చేస్తూ ఉన్నాడు, పక్షవాయువు రోగము కలిగిన వారిని ఆయన లేపుతున్నాడు. ఆయనలో నుండి ప్రభావము ఎక్కడెక్కడికైతే వెళ్తుందో వారందరికీ కూడా స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు తన శిష్యుల వైపు చూశాడంట. చూసినప్పుడు పాపం వారికి నీరసంగా ఉన్నారేమో. అప్పుడు యేసు ప్రభు వారితో అంటున్నారు, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ రోజులో యేసు ప్రభు కోసము ఒక పూట ఆహారము దొరకలేదండి అనుకోండి, ఒక పూట మనకి సరి అయిన తిండి దొరకలేదండి, మనుషుల్లో ఉన్న రాక్షసులు బయటకు వస్తారు. మేము ఆకలిగా ఉంటే, మాకు దాహం వేస్తుంటే, మాకు నీళ్లు లేవు, మాకు తిండి లేదు, ఏమిటి యేసు ప్రభు ఆయనతో వచ్చినందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆయనతో వచ్చినందుకు మమ్మల్ని సరిగా పరామర్శించడం లేదు అని ఆ సమూహము సనుక్కోకుండా అక్కడికి వచ్చిన ప్రజల నిమిత్తము వారు పరిచర్య చేస్తూ ఉంటే యేసు ప్రభువు తన శిష్యులని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే, ఆయన దగ్గర నుండి మనకి దీవెనలు రావాలి అంటే, మొదటిగా యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వాటిని బట్టి దేవుని దగ్గర సనుక్కోకూడదు. హల్లెలూయా. సనుక్కున్నామనుకోండి, యేసు ప్రభువు మీద మనకు నమ్మకము లేదని అర్థం, యేసు ప్రభువు మీద మనకి విశ్వాసము లేదని అర్థం. ఎందుకంటే ఈ శిష్యులకి యేసు ప్రభువు ఆకలి కొనుచున్న మీరు ధన్యులని చెప్పారంటే
ముందు రోజే విశ్రాంతి దినము వారికి గడిచింది. విశ్రాంతి దినములో ఎవరు భోజనము చెయ్యరు, ఎవరు వండుకోరు ఆ టైంలో. అంటే ఆయన శిష్యులకి ముందు రోజు ఆహారము లేదు, ఆ తర్వాత రోజు కూడా ఆహారము లేదు. అయినప్పటికీ వారిలో ఉన్న ఓపికను బట్టి, వారిలో ఉన్న మంచితనమును బట్టి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఏమని ఆశీర్వదిస్తున్నారు? మీరు ధన్యులు. ఎలా ధన్యులంట? మనుషులందరి కోసము ఓర్చుకుంటున్నారు కదా. ఎంతమంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే, ఎంతమంది ప్రజలు ఆయన ముందు నిలవబడుతుంటే, వారందరి కొరకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనలో వీరు ఎటువంటి తొందరపాటు లేకుండా ఉన్నారు. ఈరోజు చాలామందికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. దేవుని పని చేసేటప్పుడు తొందరగా చేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి. కానీ ఈ శిష్యులకైతే ఏముందంట? ఆ తొందరపాటు లేదు. కాబట్టి దేవుడు అన్నారు, మీరు ధన్యులు, మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. అవునండి, మనము యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మాట మీద మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు దేవుడు మనకిస్తాడులే. ఈరోజు శ్రమ ఉంటే ఇంకొక రోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడులే అని ఎదురు చూసే అలవాటును ముందుగా ఆయన శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు యేసు ప్రభువు. ఈరోజు మనము కూడా ఆయన తోటి ఉన్నవారమే, ఆయన శిష్యుల్లాంటి వారమే ఈ భూమి మీద. ఎందుకంటే యేసు ప్రభువు నిమిత్తము ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇదేంటి యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు ఈ శోధన వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని ఎప్పుడు కూడా మనము సనుక్కునే వారిగా ఉండకూడదు. మరలా యేసు ప్రభువుని అనుసరిస్తున్నప్పుడు వారికి ఏమొచ్చిందంట? ఏడ్పు వచ్చిందంట. అంటే ఆకలేస్తే ఎవరికైనా బాధ వస్తుంది కదా. ఒక రోజంతా తినకుండా మరుసటి రోజు కూడా తిండి నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది వారి పరిస్థితి? హృదయములో నుండి ఏం చేస్తున్నారు? మూలుగుతూ ఉన్నారు. బయటికి మాత్రం చెప్పడల్లా, బయట మాత్రం దేవునికి దాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం అంటే చూపించడం లేదు, మేము ఇలా బాధపడుతున్నామయ్యా అని. కానీ వారి అంతరంగంలో వారు ఏడుస్తున్న దాన్ని బట్టి ఏమంటున్నాడు యేసు ప్రభువు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. కొంతమందికి నవ్వడం అంటే ఎంత కోపమో, ఎందుకు వస్తుంది మీరు ఊరికే నవ్వు అంటారు. యేసు ప్రభు దేవుడు శారమ్మని దర్శించినప్పుడు శారమ్మకి ఏం చెప్తాడు? ఇస్సాకు అనే కుమారుడు నీకు ఇస్తాను. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏమిటంట? నవ్వు అనే అర్థం. నవ్వడం అంటే ఆనందించడం అనే అర్థం. నవ్వడం అంటే 32 పళ్ళు బయటకు కనబడుతూ నవ్వడం అని కాదు. హృదయంలో సంతోషం ఉన్నప్పుడు, హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ఆ నవ్వు వేరే ఉంటుంది. ఆకలి ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఏడ్పు ఉన్నప్పుడు ఆ నవ్వు కూడా వేరే విధంగా ఉంటుంది. మనుషుల కోసం నవ్వే నవ్వు ఒకటి ఉంటుంది, మన కోసం మన నవ్వుకునే నవ్వు ఇంకొకటి ఉంటుంది. పాపం ఈ శిష్యులు పైకైతే యేసు ప్రభు కోసం అన్నీ ఓర్చుకుంటున్నారు, ఎక్కడ ఏడుస్తున్నారంటే వాళ్ళు లోపల ఏడుస్తుంటే ఆయన అంటున్నారు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుదురు. అలానే వారికి ఏమొచ్చిందంటే, మనుష్య కుమారుడు నిమిత్తము మిమ్మల్ని ద్వేషించి వెలివేస్తారంట. ఈ మధ్య నేను న్యూస్ ఛానల్లో ఒకటి చూసా. ఏమిటంటే, ఒక కుటుంబం యేసు ప్రభువు నమ్ముకుందని వారి గ్రామంలో నుండి వారిని వెలేశారంట. ఆ గ్రామంలో నుండి వెలేయడంతో పాటు అక్కడ దొరికే సరుకులు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ ఆ ఇంటికి ఎవరు కూడా అమ్మకూడదంట. అంటే యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే
శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారికి ఇష్టం ఉండదు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, ఆయనతో నడవాలి అంటే ఈ శరీర సంబంధమైన మనుషులు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంట? యేసు ప్రభు నమ్ముకుంటే శరీర క్రియలు అణుచుకోవాలి, శరీర సంబంధమైన ఆలోచనలు అణుచుకోవాలి, శరీర సంబంధమైన కోరికలు అణుచుకోవాలి. కాబట్టి చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేని స్థితిలో ఉంటారు. ఈ శిష్యులైతే వారు శరీర సంబంధమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టారు. వారు సంపాదించుకునే సంపాదన అంతా విడిచిపెట్టారు, వారి ఆస్తులు విడిచిపెట్టారు, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టారు. మొత్తమును విడిచిపెట్టి యేసు ప్రభువు పిలిచాడు అనే ఒకే కారణమును బట్టి ఆయనను అనుసరిస్తూ ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తూ ఉన్నారంట. ఏమని ద్వేషిస్తున్నారు? ఆ యేసు ప్రభు వెంట వీళ్ళు కూడా తిరుగుతున్నారండి. యేసు ప్రభు కూడా కొన్ని పేర్లు పెట్టారు. దయ్యాలు పట్టిన ఆయన అని, దయ్యాలు పట్టి దయ్యాలను వదలగొడుతున్నాడని, ఇలా యేసు ప్రభుకి ఈ శరీర సంబంధమైన మనసు కలిగిన వారు కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు. కాబట్టి ఆ పేరు యేసు ప్రభుకున్న దానిని బట్టి ఈ శిష్యులను కూడా ఏం చేస్తున్నారు? మనుష్యులు ద్వేషించడం ప్రారంభించారు. మనుష్యులు ద్వేషించడము, వారిని వెలివేయడం ప్రారంభించినప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీ పేరు చెడ్డదని మనుష్యులందరూ మిమ్మల్ని కొట్టివేసినప్పుడల్లా కూడా మీరు ధన్యులు. హల్లెలూయా. ఇందాక చెప్పుకున్నాం కదా, యేసు ప్రభుకి ఏం పేరు పెట్టారంట? వీళ్ళు దయ్యాలు పట్టినవాడు అని పేరు పెట్టారు. ఆ మాట మంచిదా చెడ్డదా? మనుష్యులు శరీర సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన వారికి ఇలాంటి పేర్లు పెడతా ఉంటారు. ఆ పేరు పెట్టినంత మాత్రాన మీరు చెడ్డవారని కాదు, ఆ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచినంత మాత్రాన మీరు చెడుతనం ఉందని కాదు. కానీ అలా మనుష్యులు మిమ్మల్ని పిలిస్తే మీరు ధన్యులు. హల్లెలూయా. ఆ వెలివేయబడిన కుటుంబము చిన్న గ్రామములో ఉండేది. కానీ ఆ కుటుంబమును గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకునేటట్లు, మనుష్యులు వారికి సహాయము చేసేటట్లు దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని రేపాడు. హల్లెలూయా. మనం అనుకుంటాము మనకు కళ్ళకు కనబడే మనుషుల వైపే మనం సహాయము చేస్తారేమోనని ఎదురు చూస్తాం. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవునిని అనుసరిస్తున్న బిడ్డలు, ఆయన కావాలని కోరుకున్న ప్రజలకి మనుష్యుల కంటే కూడా అత్యధికంగా సహాయము చేయగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఈ శిష్యులు ఎంత ఆకలిగా ఉంటారో అంత అత్యధికంగా వారి కొరకు విందులను ఏర్పాటు చేసేవాడు యేసయ్య. ఎందుకంటే ఎవరినన్నా యేసయ్యని భోజనానికి పిలిచారనుకోండి, శిష్యులు కూడా రావాలి ఆయనతో పాటు. ఎంతమంది ఉంటే అంతమందికి మంచి భోజనాలను ఏర్పాటు అవుతూ ఉండే. ఈరోజు ఒక్కొక్కసారి మనకి కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలలో కొరతలను బట్టి మనము దేవుణ్ణి తృణీకరించుకోకూడదు. చాలామంది అంటారు, మా పాస్టర్ గారి బంధువులందరూ ఎక్కువగా అన్యులే ఉంటారు, మేము అక్కడికి వెళ్తే వాళ్ళు తృణీకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారంటే, మీరు ప్రార్థన చేస్తే చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చారు, పిల్లలు పుట్టారు కదా, మీకెందుకు లేరు పిల్లలు అంటారు చాలామంది. వాళ్ళకి వాక్యము సగము తెలుసు, సగము తెలియదు. దేవుడి క్రియలు వారికి అర్థము కావు.
దేవుని క్రియలు ఎలా ఉంటాయో వారికి తెలియదు. కాబట్టి ఆ మనుషులు ఏం చేస్తుంటారు, దేవుడు మనకి కొన్ని బలహీనతల్ని ఇచ్చినప్పుడు వాటిని ఏం చేస్తుంటారంటే ఎత్తు చూపించి మాట్లాడినప్పుడు ఆ సమయంలో కాస్త బాధ అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మరలా అనుకుంటాం, దేవుడు ఇవ్వనప్పుడు, ఆయన చెయ్యనప్పుడు, ఆయన మనల్ని ఇలా ఉండమని ఆయన పిలుచుకున్నప్పుడు అది ఆయన ఇష్టం. ఆయన ఇస్తే తీసుకుంటాము, ఆయన ఇవ్వకపోతే ఆత్మ సంబంధంగా కనిన వేల మంది బిడ్డలు మాకున్నారు. హల్లెలూయా. నేనైతే అదే ఎక్కువ సంతోషపడతానండి. నాకు శరీర సంబంధమైన పిల్లలు లేరనే బాధ కంటే కూడా దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాన్ని చూసుకుంటేనే నేను తృప్తి పడతాను, దానిలోనే ఆనందం వెతుక్కుంటాను. కానీ దేవుడు ఇవ్వని దాని కొరకు ఎప్పుడు నేను ప్రయాసపడనండి. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మాకు ఇంత కొరత ఉంచినా కూడా ఆయన బిడ్డలుగా వాడుకోవడం మాత్రం ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. గత వారం ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. 20 సంవత్సరాల నుండి ఆమెకి పిల్లలు లేరంట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థించుకోగలనే, ప్రార్థన చేయించుకున్న వెంటనే దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చి నాకు ఒక మగబిడ్డనిచ్చాడు అని ఆ తల్లి సాక్ష్యము చెబుతుంది. నాకు అనిపించింది ఆ బిడ్డ కూడా మా లిస్టులో ఉన్న బిడ్డే. హల్లెలూయా. ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా పుట్టబోయే వారందరూ కూడా ఆత్మ సంబంధంగా దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డలే. కాబట్టి మేము శరీర సంబంధమైన వాటి కోసము దుఃఖపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. శరీర సంబంధమైన వాటి కోసం దుఃఖపడుతున్నామంటే, శరీర సంబంధమైన వాటి కోసం బాధపడుతున్నామంటే మనము ఇంకా దేవునిలో సంపూర్ణులము కాలేదు అని అర్థము. చాలామంది పాస్టర్స్ కూడా బాధపడుతూ ఉంటారు. పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేరయ్యా అని బాధపడుతూ ఉంటారు. పిల్లలు ఉండాలి, ఉండకూడదు, ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ఒక బహుమానం. ఆయన ఇక్కడ మాకు ఇవ్వలేదంటే పరలోకములో అందరికన్నా ఎక్కువ బహుమానమే ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ ఇస్తే తీసుకుంటాము, లేకపోయినా కూడా దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాం. ఈ శిష్యులకి కూడా వారికి కలిగిన కొరతను బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, మనుష్యులు తృణీకరించి మాట్లాడుతున్న దాన్ని బట్టి, మనుష్యులు వెలివేస్తున్న స్థితులను బట్టి వాటన్నిటినీ జయించుకుంటూనే యేసు ప్రభువుని అనుసరిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, మీరు ధన్యులు. కష్టం లేని వాళ్ళు, బాధలు లేని వాళ్ళు ఎలాగైనా వస్తారు ప్రార్థనకి మొక్కుబడిగా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తారు. ప్రతి ఏదో ఒక రోజు కూడికల్లో పాల్గొనాలి కాబట్టి పాల్గొంటారు. ఇది మామూలుగా నడిచే విశ్వాస జీవితము. కానీ ఎవరైతే శోధనలో నడిపించబడుతూ ఉన్నారో, కష్టాల్లో నడిపించబడుతూ ఉన్నారో, బాధలతో నడిపించబడుతున్నారో వారిని యేసు ప్రభు అంటున్నారు, మీరు ధన్యులు. ఒక మనిషిని వెలివేసినట్టు మాట్లాడితే ఆ బాధ తట్టుకోలేనిదండి. ఆ తట్టుకొని కూడా ఈ శిష్యులు ఏం చేస్తున్నారంట, ఆయనను వెంబడించడం మాత్రం విడిచిపెట్టడం లేదు, ఆయనను అనుసరించడం మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు మనలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు, కొదువు ఉన్నప్పుడు మనుషులు మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే, మనుషులు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే, ఆ క్వశ్చన్ బట్టి, ఆ ప్రశ్నను బట్టి మనము ధన్యులము. అంతేకాని మనమేదో తక్కువ వారమని కాదండి. ఎందుకంటే మమ్మల్ని పోల్చినప్పుడు అలానే పోలుస్తారు. మీ యేసయ్య అందరికీ ఇస్తే మీకెందుకు ఈడు? ఆ మాట అన్నారంటే మేము ధన్యులం.
మరి ప్రజలందరికీ ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. యేసు ప్రభుని అనుసరించే వారికే ఆకలి ఎందుకు వేస్తుంది అంటే ఆ శ్రమలో వారు నిలబడతారా లేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తుంటారు, పరిశీలన చేస్తూ ఉంటాడు, పరీక్ష పెడతాడు. కానీ ఆయన శోధించడండి. ఎవరైతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను పరిశీలన చేస్తున్నాడని ఎవరైతే గ్రహించుకుంటారో వారు యేసు ప్రభుని ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉంటుందంట. ఎక్కడంట? పరలోకములో. ఈ లోకములో కాదండి. ఈ లోకములో దేవుడు మనకి ఏది ఇచ్చినా అది ఆశీర్వాదమే. ఇవ్వకపోతే పరలోకములో మనకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనము చాలామంది యేసు ప్రభు బాగు చేస్తాడు అంటేనేమో, అంటే మీకు రోగాల కోసమే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారా? మీ రోగాలు తగ్గిపోవాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్తారా? మీ అప్పులు తీరిపోవాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్తారా అంటారు. అయ్యా మాకు రోగం తగ్గకపోయినా పర్వాలేదు, ఆ యేసయ్యను మాత్రం మేము విడిచిపెట్టము అంటే అదే మనిషి అంటాడు, మీ దేవుడు నిజంగా దేవుడైతే, ఆయన నిజమైన దేవుడైతే, మిమ్మల్ని ప్రేమించేవాడైతే మీకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అదే మనిషి ప్రశ్న వేస్తాడు. అంటే మనిషి ఆలోచనకి హద్దు లేదు. నరానికి, నాలుకకి నరం లేదు కాబట్టి దానికి విలువ లేదు. చాలామంది యేసు ప్రభు చేస్తాడు అంటేనేమో ఈ మాట అంటాడు, చేయరు అంటే ఆ మాట అంటారు. అంటే మనుషుల మాటను బట్టి కాదు, కానీ దేవుని చిత్తము మన జీవితంలో ఎలా ఉందోనని ఎవరైతే పరీక్ష చేసుకుంటారో వారు ధన్యులు. పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడ పడిన వారందరూ బాగుపడుతున్నారంట. ఆయన నీడ పడి ఎవరికైతే రోగాలు ఉన్నాయో వాళ్ళందరూ స్వస్థపడుతున్నారంట. అలాంటి పౌలు గారికి ఆయనకి ఏదో జబ్బు చేసిందంట ఒంట్లో. ఆ జబ్బు నిమిత్తము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట, యేసయ్యా నాకెందుకయ్యా ఇది సాతానులాగా నా ప్రక్కన ఉంచావు? సాతాను ఎలా అయితే నన్ను శోధిస్తుందో, ఎలా అయితే నన్ను బాధ పెడుతుందో, ఈ రోగము కూడా నన్ను బాధ పెడుతుంది. అంటే ఈ రోగము నన్ను బాధ పెడుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, దీని నుండి నాకు విడుదలను చేయండి యేసు ప్రభు అన్నాడు. అది నీలోనే ఉంటుంది, నా కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ జబ్బు తగ్గదు నీకు, అది సాతాను ముళ్ళుగా నీలో పెట్టబడింది. ఆ జబ్బు ఉన్న నీవు ఎవరికైనా ప్రార్థన చేస్తే వారు మాత్రం బాగుపడతారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని, ఆయన ప్రేమిస్తున్న వారిని ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ఉండడమే మనకి మంచిది ఈ భూమి మీద. మనం అడిగితే యేసు ప్రభు ఇస్తాడు, కానీ మనస్ఫూర్తిగా ఆయన ఇవ్వలేదు అనుకోండి, అదే బిడ్డ వల్ల మనకి తలనొప్పులు ఉంటాయి. అప్పుడు అంటాం, బిడ్డలు లేకపోయినా బాగుండేదిరా, నిన్ను కని నా తలకాయ నొప్పి తెచ్చుకున్నాను, నా ఇంటికి అవమానం తెచ్చుకున్నాను అని ఏడ్చే పరిస్థితుల కంటే దేవుడు ఎలా మనల్ని నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడో అని గ్రహించుకున్న వారు ఎన్నటికి శోధనలోకి పోరు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు కూడా చాలా గట్టి అయిన వారు. మనుషులందరూ ద్వేషిస్తున్నా, నిందిస్తున్నా, మాలో మీరు వద్దని నెట్టివేస్తున్నా, రాళ్లతో కొడుతున్నా, వారిని వెకిలి వెకిలి చేష్టాలతోటి వాళ్ళని ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నా, వారు ఎవరిని చూస్తున్నారంట? యేసు ప్రభువుని మాత్రమే చూస్తున్నారు. హల్లెలూయా. ఈ దినము మనము కూడా
మనుషులు ఎవరైనా మనల్ని ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే అపవాది వారికి అంత స్వాతంత్రం ఇచ్చింది. సాతాను వారిని అంతగా వాడుకుంటున్నాడు. కాబట్టి అపవాదికి ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇది అనొచ్చు అనకూడదని ఏమీ ఉండదు. మనుషులను బాధ పెట్టడానికి, దేవుని బిడ్డల్ని కష్టపడడానికి, ఆయన ప్రజల్ని మానసికంగా కృంగదీయడానికి అపవాది ఎవరినైనా వాడుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా వారు మన దగ్గరకు వచ్చి కూడా బాధ పెట్టాలని చూసినప్పుడు మనము ఎవరి వైపు చూడాలంట? యేసు ప్రభు వైపు చూడాలి. హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడాలి. ఇది ఈమెను ఎందుకు పంపించావయ్యా, నాకు తలకాయ నొప్పి, ఎందుకు వచ్చిందయ్యా ఈ శోధన అని సనుక్కోక, వాళ్ళు తిడితే తిట్టారులే, అంటే అన్నారులే, దూషిస్తే దూషించారులే, ద్వేషిస్తే ద్వేషించారులే, నేను యేసు ప్రభు కోసం నిలబడ్డాను అని ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు ఈ భూమి మీదను పరలోకమందు వారు ఫలాన్ని పొందుకుంటారు. అలానే కిందకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ధనవంతులారా, ఎవరంట? మీరు కోరిన ఆదరణ మీకు ఈ భూమి మీద దొరికింది కాబట్టి మీరు ఒక దినమున ఆకలిగా ఉంటారు. నిజమే కదా? ప్రతిరోజు కూలి చేసుకునే వారికి కొంతమంది ఇళ్లలో ఒక్కళ్ళే పని చేస్తారు, కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తారు. ఒక్కడే పని చేస్తారనుకోండి, 500 600 వస్తాయి. ఆ 500 600 తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక పూట వీళ్ళు తినక తల్లిదండ్రులు పిల్లలకి పెడతారు, పిల్లలకి కడుపు నిండాలని. అలా చాలామంది విశ్వాసుల ఇల్లు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. అయితే వారు ఏమనుకోవాలో తెలుసా? ఈ భూమి మీద మేము ఆకలిగా ఉన్నా పరలోకములో మేము దాని ప్రతిఫలమును పొందుకుంటాము. హల్లెలూయా. అయితే ధనవంతుడికైతే అలాంటి శ్రమ లేదంట. ఆయన ఏది కోరుకుంటే అది తెచ్చుకోగలడు, ఏది కావాలని తలంచుకుంటే దాన్ని అనుభవించగలడు ఈ భూమి మీద. అలాంటి మీరు ఒక దినము ఆకలిగా ఉంటారు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ భూమి మీద మహా అంటే మనము కష్టపడి బ్రతికేది ఒక 70-75 సంవత్సరాలే. కానీ చనిపోయిన తర్వాత, మనిషి తిరిగి లేచిన తర్వాత అతనికి చావు లేదు. కాబట్టి మరలా అతని జీవితకాలం అంతా కూడా ఎలా ఉంటాడంట? ఆకలిగానే ఉంటాడంట. ఈ భూమి మీద క్రీస్తు కొరకు ధన్యులుగా ఉన్నవారు పరలోకములో తృప్తిపరచబడతా ఉంటే, ఈ శరీర సంబంధమైన మనుషులు భూమి మీద అన్ని ఆదరించబడతారు, అన్నిటినీ ఎంజాయ్ చేస్తారు, అన్నిటినీ తీర్చుకుంటారు. కానీ దేవుని దగ్గర అంటే పాతాళములో వారికి ఏముంటుందంట? తీరని ఆకలి ఉంటుందంట. ఈరోజు చాలామంది మనము లోకములో ఉండే మనుషులను చూసి ఏమనుకుంటామంటే, వాళ్ళలాగా మేముంటే బాగుండు అనుకుంటారు. వాళ్ళలాగా మీరు ఉంటే బాగుండు అని దేవుడు అనుకుంటే, మనకి కడుపు నిండా ఆకలికి ఆయన తీరుస్తూ ఉన్నాడు అనుకోండి, ప్రార్థన చేయం, వాక్యం చదువు, తిన్నంటే 1 గంట నిద్రపోవాలండి అంటారు. అంటే మనకి కలిగిన సుఖమును బట్టి మనుష్యులమైన మనము దేవుణ్ణి విడిచిపోతామేమోనని ఆయన మనల్ని ఏం చేస్తుంటాడు? అప్పుడప్పుడు పరీక్షించడానికి కొంచెము కష్టము తీసుకొచ్చినప్పుడు ఆ కష్టములో మనము నిలవబడితే ధన్యులమే. కానీ ధనవంతుడికి ఆ ధన్యత లేదంటండి. అడిగినవన్నీ ఇస్తుంటాడు కాబట్టి, తనకు కావాల్సినవన్నీ తీర్చుకుంటాడు కాబట్టి దేవుని యొక్క కృప వారికి ఉండదు. కాబట్టి క్రైస్తవులు అయిన వారు ఏమనుకోవాలి తెలుసా? సమృద్ధిగా ఆహారం తినడము మంచిది కాదని చెప్పడం లేదు. దేవుడు తృప్తిగా మనకి ఆహారాన్ని ఇస్తాడు. కానీ ధనవంతుల్లాగా విలాసంగా బతకాలనుకుంటామే,
ధనవంతుడు తిన్నట్లు పెద్ద పెద్ద హోటల్లో తినాలని ప్రయాసపడతామే, ధనవంతుల్లాగా మంచి మంచి వస్త్రాలు కట్టుకోవాలని ప్రాకులాడుతామే, ధనవంతులు బ్రతికినట్టు గొప్పగా బ్రతకాలని ప్రాకులాడుతూ ఉన్నామనుకోండి, ఆ జీవితము దేవుని నుండి మనకి దూరము చేసే జీవితం అవుతుంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు కొరకు మనము ధన్యులముగా బ్రతకాలి అంటే లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడకూడదండి. ఎందుకంటే మనము ధనవంతుల్లాగా బ్రతకాలని కోరుకుంటే మనకి తెలియకుండానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. మనకు తెలియకుండానే దేవుణ్ణి తక్కువ చేసేస్తాం. మనకి తెలియకుండానే దేవునికి దూరం అయిపోయి లోకములో ఉండే ధనవంతులతో స్నేహము చేస్తామో దేవుడు మన చెయ్యిని విడిచిపెడతాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఈ శిష్యులు అన్నిటినీ తృణీకరించుకున్నారు కాబట్టి అన్నిటినీ విసర్జించి యేసు ప్రభు కోసమే కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కొండలంటే కొంచెం ఊరికి దూరంగా ఉంటాయి, దగ్గరైతే ఉండవు. ఈ మధ్య కొంచెం జనాలు పెరిగి కొండల మీద కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ అప్పటి దినాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న స్థలాల్లోనే ఉండేవారు. ఈ శిష్యుల పరిస్థితి ఏమిటంట, మనుషులు ఎవరు లేరు. యేసు ప్రభు పైకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి. ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది. ఆ చిమ్మ చీకటి రాత్రులు, అడవి, ఆ కొండ కింద ఏమొస్తాయో ఏం పోతాయో తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట, యేసయ్య కొండ దిగొస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఈ భూమి శాశ్వతమైనది కాదు. ఒక రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళి తీరాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నా పరలోకము యొక్క ఫలము అధికంగా ఉండాలని కోరుకునేవారు ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులైనా యేసు ప్రభు కోసము తృప్తిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా యేసయ్య నాతో ఉన్నాడని తృప్తిగా బ్రతుకుతారు. అలా కాకుండా ఈ క్షణమాత్రం ఉండే ఈ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఏం యేసయ్యోలే, ఆయన నమ్ముకున్న కాండి బాధలు, అందరూ తిట్టడం, అందరు కొట్టడం, అందరు వెలేయడము, మనుషులు ఎవరు మాట్లాడకపోవడం అని సనుక్కున్నామనుకోండి, మనము దేవుని దగ్గర ధన్యులము కాదు, ఆయన చేత ధన్యులముగా పిలవబడము. ఈరోజు మనము యేసు ప్రభుని అనుసరిస్తున్నామంటే అంతకన్నా ధన్యమైన జీవితం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదండి. హల్లెలూయా. మా పాస్టర్ గారిని అంటారు, ఏమయ్యా నీకేమి బాగా సంపాదించుకునేవాడివి, ఎందుకంటే అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు పాస్టర్ గారు, బాగా సంపాదించుకునే నీకెందుకయ్యా వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు కదా అంటే పాస్టర్ గారు అన్నారు, అంత సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఆ కంపెనీ నాకు కలిగి ఉన్నా, లేకపోతే నేను లక్షల కోట్ల డబ్బులు సంపాదించిన ఆ డబ్బులో నాకు తృప్తి రాలేదు, కానీ ఆయన ప్రజలకు సేవ చేస్తుంటే ఆ తృప్తే వేరు అంటారు. హల్లెలూయా. అందరూ అనుకోవచ్చు వీళ్ళేంటి అని, కానీ దేవుని దృష్టిలో ధన్యులమని మేము అనుకుంటున్నాము. ఆయన కృప కావాలని మేము కోరుకుంటూ ఆయన కొరకు పరిచర్య చేయాలని తీర్మానము చేసుకున్నాక యేసు ప్రభు శిష్యుల్లాగానే మనము కూడా బ్రతకాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.